Now we'll move on to the next important river, Krishna River. Okay, so Krishna River is the second largest east flowing river in Peninsula. What is the first largest east flowing river in Peninsula? Godavari. Godavari, right. So it travels around 1400 kilometers. So 416 kilometers in Telangana and 485 in AP. But this river actually originates in Krishna River it also originates in the Western Ghats at a place called Mahabaleshwar. A place called Mahabaleshwar, the Satara district of Maharashtra. ఓకే, మీ వెస్టర్న్ ఘాట్స్ ని మహారాష్ట్రలో సహ్యాద్రీస్ అంటారు. ఓకే, రైట్. సో మహాబలేశ్వర్ అనే ప్లేస్ లో, వెస్టర్న్ ఘాట్స్ లోనే మహాబలేశ్వర్ అనే ప్లేస్ లో, కానీ సతారా డిస్టిక్. అక్కడ గోదావరి ఏమో త్రయంబకేశ్వర్, నాసిక్ డిస్టిక్, వెస్టర్న్ ఘాట్. సో సదర్న్ మహారాష్ట్రలో ఒరిజినేట్ అయ్యి తర్వాత కొంచెం మేజర్ పార్ట్ నార్త్ కర్ణాటకలో ట్రావెల్ చేస్తుంది కృష్ణా రివర్. ఓకే, తర్వాత ఈ కృష్ణా రివర్ తెలంగాణలో ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఎంటర్ అవుతుంది అంటే నారాయణఖేడ్. నారాయణఖేడ్లో ఎంటర్ అయ్యేది ఈ మంజిరా, నారాయణపేట్ డిస్టిక్. న్యూ డిస్టిక్స్ కదా, ఫస్ట్ 31 డిస్టిక్స్ ఉంటే 33 డిస్టిక్స్ చేశారు. దాంట్లో వన్ ఆఫ్ ద డిస్టిక్ నారాయణపేట్, కొత్త డిస్టిక్. తర్వాత ఇంకోటి ములుగు. సో మక్తల్, తంగడి విలేజ్, మక్తల్ తాలూక్, నారాయణపేట్ డిస్టిక్ లో రెజిడెంట్ అవుతుంది. తంగడి విలేజ్, మక్తల్ తాలూక్ ఆఫ్ నారాయణపేట్ డిస్టిక్. సో ఎస్టువైల్ ఈ నారాయణపేట్ డిస్టిక్ వాజ్ పార్ట్ ఆఫ్ విచ్ డిస్టిక్? మహబూబ్ నగర్. మహబూబ్ నగర్. కృష్ణా రివర్ ఎంటర్ అవుతుంది. ఓకేనా? సో తంగడి విలేజ్, మక్తల్ మండల్, నారాయణపేట్ డిస్టిక్. ఓకే, సో ఈ నారాయణపేట్ డిస్టిక్ లో ఎంటర్ అయ్యి తర్వాత వనపర్తి, జోగులాంబ, గద్వాల్ బార్డర్ ఫ్లో అయిన తర్వాత ప్రాపర్ గా తెలంగాణకి, ఏపీకి బార్డర్ లో ఉంటది. నగర్ కర్నూలుకి, నల్గొండకి, గుంటూరుకి, ఓకే, మన సూర్యాపేట, కృష్ణ, విజయవాడ ఇస్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ కృష్ణ. ఓకేనా? సో సదర్న్ పార్ట్ లో అవుతుంది. మేజర్ గా రివర్ చూసుకున్నట్టయితే మనకి మహబూబ్నగర్, నల్గొండ టచ్ అయినా ఎందుకు మన కృష్ణాని వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రివర్ గా కన్సిడర్ చేస్తామంటే వికారాబాద్ హిల్స్ నుంచి రివర్ మూసి ఒరిజినేట్ అవుతుంది. అది కృష్ణానే జాయిన్ అవుతుంది. దిండి కృష్ణాలోనే జాయిన్ అవుతుంది. ఓకే, మనకి మున్నేర్ అని ఉంటుంది, ఆ రివర్ కృష్ణాలో జాయిన్ అవుతుంది. సో ఈ సదర్న్ తెలంగాణలో కృష్ణా రివర్ ఉంటుంది, నదర్న్ తెలంగాణలో గోదావరి రివర్ ఉంటుంది. అర్థమవుతుందా? రైట్. సో రివర్ ట్రావెల్ చేసిన తర్వాత కర్నూలు, ప్రకాశం, గుంటూరు ఇవన్నీ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ ఆంధ్రప్రదేశ్లో. మళ్ళీ దాని డివిజన్ జరిగింది. సో 7 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణలో ఫ్లో అవుతుంది. ఏంటంటే 7 డిస్ట్రిక్ట్స్: నారాయణపేట్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట్. ఓకే, అండ్ యాక్చువల్గా ప్రాపర్గా మా మహబూబ్నగర్లో మెయిన్ రివర్ ఫ్లో కాదు, కానీ ట్రిబ్యూటరీస్ ఇన్ఫ్లుయెన్స్లో మహబూబ్నగర్ ఎస్ట్వల్ డిస్ట్రిక్ట్ మొత్తం వస్తుంది. ఓకేనా? రైట్. సో ఇట్ ఎంటర్స్ ఇన్ టు ప్లేన్స్ ఇన్ విజయవాడ. సో విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్, బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ కృష్ణ. ఓకే, రైట్. సో లాస్ట్కి ఎక్కడ బే ఆఫ్ బెంగాల్ మీట్ అవుతుంది అంటే హంసల దీవి. అక్కడేమో ఐలాండ్ ఫామ్ అయ్యేది కోనసీమ కదా, ఈ కృష్ణా రివర్ దగ్గర ఫామ్ అయ్యేది హంసల దీవి. సారీ, ఈ హంసల దీవి పాయింట్ దగ్గర మీట్ అవుతుంది, ఫామ్ అయ్యే ఐలాండ్ దివిసీమ. అక్కడ కోనసీమ కదా గోదావరి దగ్గర, ఇది ఇక్కడ ఫామ్ అయ్యేది దినిసీమ. అక్కడ అంతర్వేదిలో మీట్ అయితే ఇది హంసల దీవిలో మీట్ అవుతుంది. ఓకే, సో ఈ నగర్ కర్నూలు రీజన్ లో మనకి మల్లాల తీర్థం వాటర్ ఫాల్స్ ఇంపార్టెంట్. సో జనరల్ గా మనం నగర్ కర్నూలు టచ్ అయిన తర్వాత కర్నూలుకి ఎంటర్ అవుతాం కదా, శ్రీశైలం. సో శ్రీశైలం వెళ్ళేటప్పుడే మనకు ఆన్ ది వేలో మల్లాల తీర్థం వాటర్ ఫాల్స్ వస్తుంది, అమరాబాద్ టైగర్ రిజర్వ్ వస్తుంది, మళ్ళీ శ్రీశైలం వస్తుంది. శ్రీశైలం ఏ హిల్స్ లో ఉంటది? నల్లమల్ల హిల్స్ లో కదా. ఎస్ సార్. ఇక్కడ నగర్ కర్నూలు కదా, కింద కర్నూలు. సో శ్రీశైలం ఇక్కడ ఉంది, జస్ట్ సౌత్ ఆఫ్ నల్గొండ. ఇక్కడ కర్నూలు కదా. సో మనకి ఇక్కడ మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ కదా, ఇక్కడే మనకి మల్లల తీర్థం వాటర్ ఫాల్స్, టైగర్ రిజర్వ్, ఇంపార్టెంట్ టూరిజం స్పాట్స్ అన్నమాట.
అండ్ మళ్ళీ సో శ్రీశైలం డౌన్ సౌత్ లో ఉంది, మళ్ళీ కాకపోతే నాగార్జున సాగర్ మాత్రం మన దగ్గరనే ఉంది, బార్డర్ ఆఫ్ నల్గొండ అండ్ గుంటూరు రీజన్, నాగార్జున సాగర్. ఓకే, ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ చూసుకుంటే మనకి జనరల్ గా నార్త్ ఆఫ్ ఇంకా కొంచెం పైన కట్టొచ్చు కదా, అంటే డ్యామ్ కన్స్ట్రక్షన్ కానీ ఇది కానీ 60-70, కానీ దాన్ని డౌన్ కి తీసుకొచ్చారు ఎందుకంటే ఆంధ్రాకి ఎక్కువ బెనిఫిట్, డిస్ట్రిక్ట్స్ బెనిఫిట్ కావాలి తెలంగాణతో పాటు. వాటర్ ఇష్యూస్ లో అవి మళ్ళీ వస్తాయి మూమెంట్ లో మీకు, రైట్. సో ట్రిబ్యూటరీస్ తీసుకుంటే మళ్ళీ తెలంగాణ ఉన్న ట్రిబ్యూటరీస్ ఇంపార్టెంట్, మిగతావి జస్ట్ చూసుకోవాలి. మళ్ళీ దాంట్లో లెఫ్ట్ బ్యాంక్ రైట్ బ్యాంక్ చూసుకోవాలి. సో దిస్ ఈస్ రివర్ కృష్ణ. సో కృష్ణ రివర్ ఎక్కడ ఒరిజినేట్ అవుతుంది? వెస్టర్న్ ఘాట్స్ లో. వెస్టర్న్ ఘాట్స్ లో ఏ ప్లేస్ లో? మహాబాలేశ్వర్. ఏ డిస్టిక్ ఆఫ్ మహారాష్ట్ర? సతారా. సో సదర్న్ తెలంగాణ మేజర్ పార్ట్ నార్త్ కర్ణాటకలో ఫ్లో అయిన తర్వాత తెలంగాణలో ఎంటర్ అవుతుంది. తెలంగాణలో కృష్ణా రివర్ ఎక్కడ ఎంటర్ అవుతుంది? తంగడి విలేజ్, మక్తల్ తాలూక్, విచ్ డిస్టిక్? నారాయణపేట్. నారాయణపేట్ డిస్టిక్. సో ఇప్పుడు లెఫ్ట్ బ్యాంక్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఐడెంటిఫై చేద్దాం చూడండి. సేమ్ టెక్నిక్, మౌత్ ఆఫ్ ద రివర్ కి లెఫ్ట్ సైడ్ మనం ఉంటే సైడ్ రైట్ సైడ్. సో ఇవన్నీ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, పై నుంచి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. సో ఇక్కడ చూడండి కృష్ణకి భీమా రైట్ బ్యాంక్ లో వచ్చింది. ఓకే, సో మనకి నిన్న చెప్పిన దాంట్లో వికారాబాద్ హిల్స్ లో మూసి రివర్ ఒరిజినేట్ అవుతుంది. సో ఒక వికారాబాద్ నుంచి ఒరిజినేట్ అయ్యే మూసి రివర్ ఈస్ట్ సైడ్ వెళ్తే మనకి సేమ్ వికారాబాద్ హిల్స్ నుంచి కాగ్నా అనే రివర్ కూడా ఒరిజినేట్ అవుతుంది, అది వెస్ట్ సైడ్ వెళ్తుంది. ఓకే, అండ్ ఆ కాగ్నా రివర్ వెళ్ళి భీమాలో జాయిన్ అవుతుంది. సో బేసికల్లీ భీమా తెలంగాణ టెరిటరీలో లేదు, కానీ కాగ్నా అనే రివర్ వికారాబాద్ హిల్స్ ఒరిజినేట్ అయ్యి మళ్ళీ కర్ణాటకలో భీమాలో జాయిన్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ మన తెలంగాణ రివర్స్కి వచ్చేసరికి ఇక్కడ పెద్దవాగు, డిండి, హాలియా, మూసి, పాలేరు, మున్నేరు, వైరా. ఓకే, ఇవి ఇంపార్టెంట్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ లో. సరే లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. తర్వాత రైట్ నుంచి వచ్చి కోయినా మహారాష్ట్రలో ఉంది, పంచ్గంగా మహారాష్ట్రలో ఉంది, దూద్ గంగా మహారాష్ట్రలో ఉంది. సో పంచ్గంగా, దూద్ గంగా ఉంది చెప్పి గంగాకి ట్రిబ్యూటరీస్ కావు అని కృష్ణ ట్రిబ్యూటరీ. అండ్ ఇట్లా పౌరాణిక్ నేమ్స్ ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర, ఇవన్నీ కర్ణాటకలో మేజర్ ఫ్లో ట్రిబ్యూటరీస్. సో తుంగభద్ర కూడా వన్ ఆఫ్ ది మేజర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ రివర్ కృష్ణ, మేజర్ వాటర్ తీసుకుని వచ్చేది తుంగభద్ర అని. సో ఇక్కడ మనకి తుంగభద్ర రెండు స్ట్రీమ్స్ జాయిన్ అయ్యి వరాహ పర్వతం ఆఫ్ కర్ణాటకలో ఒరిజినేట్ అయ్యి అండ్ తెలంగాణలో ఈ కృష్ణాలో జాయిన్ అవుతుంది, నియర్ అంటే తెలంగాణకి కర్నూలుకి బార్డర్లో. ఓకే, దీనికి ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ది ట్రిబ్యూటరీ హంద్రి. సో తెలంగాణలో లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఇంపార్టెంట్ కృష్ణకి, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నుంచి జాయిన్ అయ్యి, మిగతావన్నీ జస్ట్ గుర్తు పెట్టుకుంటే చాలు. ఈ భీమా, కోయినా. సో కోయినా డ్యామ్, కోయినా పైన ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో ఈ కోయినా డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఇక్కడ ఎర్త్క్వేక్ వచ్చింది. సో మనం ఎప్పుడైనా డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కోయినా డ్యామ్ గురించి మెన్షన్ చేయొచ్చు. సెన్సిటివ్ ఏరియాస్ లో కన్స్ట్రక్ట్ చేస్తే రిజర్వాయర్ ఇండ్యూస్డ్ ఎర్త్క్వేక్స్ వస్తాయి. తర్వాత పంచ్గంగా, దూద్గంగా, ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర. ఓకే, అండ్ తెలంగాణ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ దిండి, మూసి, మున్నేరు, వైరా. దీస్ ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ రివర్ కృష్ణ. అవి లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్, గుర్తుపెట్టుకో. రైట్. సో లెఫ్ట్ బ్యాంక్ లో భీమా, దిండి, హాలియా, మూసి, పాలేరు, మున్నేరు, వైరా. లెఫ్ట్ బ్యాంక్ అంటే రివర్ కిట్ జాయిన్ అవుతున్నాయి చూడండి, పైన భీమా, దిండి, హాలియా, మూసి, లాస్ట్కి వైరా. రైట్ బ్యాంక్ లో చూడండి కోయినా మహారాష్ట్రలో, పంచ్గంగా, దూద్గంగా, ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర, లార్జెస్ట్ ట్రిబ్యూటరీ నియర్ టు కర్నూలు జాయిన్ అవుతుంది. ఇది కృష్ణ. ఓకే, సో తెలంగాణ కంటెక్స్ట్ లో ఈ ట్రిబ్యూటరీ ఇస్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ట్రావెల్స్ ఇన్ తెలంగాణ రీజన్. So first we'll start with yeah, so of all the tributaries, as I told you, largest is Tungabhadra. Okay, largest కి లాంగెస్ట్ కి డిఫరెన్స్ ఏంది? లార్జెస్ట్ అంటే బై వాల్యూమ్ ఆఫ్ వాటర్, లాంగెస్ట్ అంటే బై లెంత్. లెంత్. సో లాంగెస్ట్ ట్రిబ్యూటరీ భీమా, లార్జెస్ట్ ట్రిబ్యూటరీ తుంగభద్ర.
సో భీమా తెలంగాణలో జాయిన్ కాదు, కాకపోతే భీమాకి కాగ్నా మూసీ హిల్స్ నుంచి వికారాబాద్ హిల్స్ నుంచి మూసీ రివర్ ఈస్ట్ ట్రావెల్ అయితే ఇంకొక రివర్ ఒరిజినేట్ అయ్యి వెస్ట్ ట్రావెల్ అవుతుంది, కాగ్నా రివర్. అది ఎవరిని జాయిన్ అవుతుంది? భీమాలో. ఓకే. సో భీమా ఒరిజినేట్ ఇన్ భీమాశంకర్ హిల్స్ ఆఫ్ మహారాష్ట్ర కర్ణాటక అండ్ నియర్ టు రాయచూర్ దగ్గర కృష్ణాలో మీట్ అవుతుంది. తెలంగాణలో లేదు, కానీ తెలంగాణలో కాగ్నా రివర్ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ ఆఫ్ భీమా. సో క్యాచ్మెంట్ దాంట్లో తీసుకుంటాం. సో కాగ్నా రివర్ విచ్ ఒరిజినేట్ ఇన్ అంతర్గిరి హిల్స్ జాయిన్స్ రివర్ భీమా. ఇక్కడ భీమా రాయచూర్ దగ్గర కృష్ణ జాయిన్ అవుతుంది, డైరెక్ట్ గా భీమా తెలంగాణలో ఎంటర్ అవ్వట్లేదు. ఓకే, రైట్. నెక్స్ట్, కాగ్నా రివర్ as I told you, it originates in Adhyanika rivers, flows west and flows through Vikarabad and joins river Karnataka, Krishna river in Karnataka. Next, Tungabhadra river is the largest tributary of river Krishna. Varaha Parvata, Western Ghats region of Karnataka లో originate అయ్యి చిక్మగళూరు దగ్గర కర్నూలు దగ్గర it joins river Krishna, గద్వాల్ కర్నూలు border లో. ఓకే, అండ్ ఈ కృష్ణా రివర్ ఇంపార్టెంట్ స్ట్రైన్ ఏంటి అంటే జోగులాంబ టెంపుల్, అందుకే గద్వాల్ని జోగులాంబ గద్వాల్ డిస్టిక్ పేరు, జోగులాంబ. అండ్ గద్వాల్ ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ శారీస్, గద్వాల్ శారీస్, జిఐ ట్యాగ్ ఉంది. ఓకే, అండ్ ఈ కర్నూలులో గురు రాఘవేంద్ర స్వామి మంత్రాలయం కూడా ఉంది. ఇక్కడ కర్నూలులో ఉంటుంది, తెలంగాణలో లేదు. తెలంగాణలో ఉన్న పిలిగ్రిమ్ సైట్స్ ఏంటి అంటే కృష్ణా రివర్లో జోగులాంబ గద్వాల్. కింద సౌత్ లో శ్రీశైలం ఉంటుంది, తెలంగాణలో రాదు. వాటర్ ఫాల్స్ మల్లెల తీర్థం వాటర్ ఫాల్స్, అమరాబాద్ టైగర్ రిజర్వ్, ఇవి తెలంగాణలో ఉన్నాయి కృష్ణా రీజన్స్ లో. ఓకేనా. తర్వాత దిండి, దిండి రివర్ గుర్తుందా? షాబాద్ హిల్స్, మహబూబ్ నగర్ లో ఉంది. మహబూబ్ నగర్ లో ఉన్న షాబాద్ హిల్స్ లో ఒరిజినేట్ అవుతుంది. సో షాబాద్ నుండి ఒరిజినేట్ అయ్యి తర్వాత ఏలేశ్వరం, ఇండియా టు దేవరకొండ ఏలేశ్వరం దగ్గర నల్గొండ డిస్టిక్ లో జాయిన్ అవుతుంది. అండ్ హిస్టారికల్ గా దిండి పేరు ఏంటి అంటే మీనబాగం, మీనాంబరం, మీనవనబాగం. సో దిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ. సో దిండి షాబాద్ హిల్స్ ఒరిజినేట్ అయ్యి మహబూబ్నగర్ నుంచి నగర్ కర్నూలు, మళ్ళీ నగర్ కర్నూలు నల్గొండ బార్డర్లో అయిన తర్వాత ఏలేశ్వరం దగ్గర కృష్ణ అని జాయిన్ అవుతుంది. దిండి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒరిజినేట్ అవుతుంది. ఓకే, దీనిపైన దిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. డిండి రిజర్వాయర్. తర్వాత హాలియా, హాలియా ఒరిజినేట్స్ నియర్ రాచకొండ హిల్స్. రాచకొండ గుర్తుందా? నల్గొండ, హైదరాబాద్. ఈ రాచకొండ హిల్స్ ఒరిజినేట్ అయ్యి ఇట్ జాయిన్స్ నల్గొండ రివర్ కృష్ణ ఇన్ నల్గొండ. తర్వాత మూసీ, మూసీ ఎక్కడ ఒరిజినేట్ అవుతుంది? వికారాబాద్ హిల్స్. తర్వాత ఇట్ ఫ్లోస్ ఇన్ వికారాబాద్, రంగారెడ్డి. హైదరాబాద్ ఈజ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ మూసీ, మూసి. యాదాద్రి భువనగిరి. దెన్ సూర్యాపేట్కి తెలంగాణకి, సూర్యాపేట్కి నల్గొండకి బార్డర్ లో ఫ్లో అవుతుంది. అండ్ దెన్ ఇట్ జాయిన్స్ రివర్ కృష్ణ. సో మూసీ రివర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ మూచికొండ, అనంతగిరి హిల్స్ లో ఒరిజినేట్ అవుతుంది. ఎక్కడ జాయిన్ అవుతుంది అంటే వాడపల్లి, నల్గొండ డిస్ట్రిక్ట్. వాడపల్లి దగ్గర కన్ఫ్లుయెన్స్ పాయింట్ దగ్గర. సో ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ ఆఫ్ మూసీ ఏంటంటే ఈసా. ఓకే, ఒరిజిన్ రంగారెడ్డిలో, మూసీ దగ్గర హైదరాబాద్ లో ఇది మీట్ అవుతుంది. తర్వాత ఇంకో రివర్ ఇక్కడ ఆలేరు, ఆలేరు యాదాద్రి భువనగిరితో ఒరిజినేట్ అయ్యి జనగాం మళ్ళీ నియర్ టు నల్గొండ ఇట్ జాయిన్స్ రివర్ మూసీ. ఆలేరు, ఆలేరు ఒక కాన్స్టిట్యున్సీ ఉంటుంది, ఆలేరు జాయిన్స్ రివర్ మూసీ. ఓకే, సో మూసీ రివర్ లో మనకి ఈసా రివర్ ట్రిబ్యూటరీ కాబట్టి మూసీని జాయిన్ అవుతుంది ఈసాకి. అండ్ ఇక్కడ బాపు ఘాట్ ఉంటుంది. బాపు ఘాట్ కొన్ని రిమైనెన్స్ ఆఫ్, అంటే గాంధీ గారు చనిపోయిన తర్వాత ఆయన అస్థికలు ఇక్కడ ఈ బాపు ఘాట్ కొన్ని కొన్ని ప్లేసెస్ వేస్తే ఈ బాపు ఘాట్ లో కూడా ఉంటుంది ఆయనది, లంగరావు దగ్గర. సో ఈ మూసీ రివర్ మీద కన్స్ట్రక్ట్ చేసిన డ్యామే ఉస్మాన్ సాగర్. ఓకే, సో అక్కడ ఉస్మాన్ సాగర్ మీద కన్స్ట్రక్ట్ చేసినప్పుడే, ఉస్మాన్ సాగర్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడే అక్కడ మనకి ఫామ్ అయినదే గండిపేట్ లేక్.
మూసీ రివర్ మీద ఉంది. అండ్ తర్వాత అదే రివర్ మీద హిమాయత్ సాగర్ రిజర్వాయర్ అక్రాస్ ఈసీ రివర్. సో ఈ ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ ఈ ప్రాజెక్ట్స్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేసిందంటే ఫ్లడ్స్ రాకుండా హైదరాబాద్లో అండ్ వాటర్ స్టోరేజ్ కోసం. ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఇన్ 1920 అండ్ హిమాయత్ సాగర్ కన్స్ట్రక్టెడ్ ఇన్ 1927. ఈ రెండు ప్రాజెక్ట్స్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేసిందంటే మూసీ ఫ్లడ్స్ ని రాకుండా. సో గ్రేట్ మూసీ ఫ్లడ్స్ 1908లో వచ్చినాయి. సో మళ్ళీ ఇట్లాంటి ఫ్లడ్స్ రావద్దు అని చెప్పి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నేమ్ లో చెప్పొచ్చు ఇవి నిజామ్స్ టైంలో మూసీ రివర్ మీద కన్స్ట్రక్ట్ చేసిన ప్రాజెక్ట్స్. ఓకేనా? Yes, sir. పాలేరు, ఇట్ ఒరిజినేట్స్ ఇన్ దక్షిణ చిన్నపురం ఆఫ్ జనగాం డిస్ట్రిక్ట్స్, మహబూబాబాద్, సూర్యాపేట్, ఖమ్మం డ్రింకింగ్ వాటర్ యాడ్ చేస్తుంది. ఖమ్మం కూడా వాటర్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ రివర్ మున్నేరు, మహబూబాబాద్, ఖమ్మం. సో ఖమ్మం సిటీకి వాటర్ సప్లై చేసేది మున్నేరు. మరి కరీంనగర్ సిటీకి వాటర్ సప్లై చేసేది మానేరు. మానేరు ఇది మున్నేరు, డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. సో పాలేరు తర్వాత మున్నేరు. మున్నేరు రివర్ ఒరిజినేట్స్ హియర్ పాకాల్. పాకాల్ వైల్డ్ లైఫ్ సెంచరీ ఉంటుంది కదా వరంగల్ రూరల్ దగ్గర. తర్వాత లాస్ట్ కి ట్రిబ్యూటరీ వైరా. వైరా తెలంగాణలో జాయిన్ కాదు. వైరా కానీ మున్నేరు కానీ తెలంగాణ ఏపీలో జాయిన్ అవుతాయి ఈ రెండు ట్రిబ్యూటరీస్. ఓకే. సో పాలేరు ప్రొవైడ్స్ ఖమ్మం, మున్నేరు నియర్స్ నియర్ పాకాల్ lake Kakal. and join. Okay, so that's about Krishna and its tributaries. We are running out of time. In next class, once again we'll revise about the Godavari and discuss about the project constructed on river Krishna and pilgrims rights on Krishna. Okay, and we'll solve questions at the end of the session. So that's it for today. We'll meet tomorrow. I'll provide the PDFs in the WhatsApp group. Thank you. Thank you, sir. Thank you,